నమస్తే అందరికీ. మన నాని అన్న దసరా మూవీకి సీక్వెల్గా ప్యారడైస్ అని అయితే పేరు పెట్టారు. ప్యారడైస్ ఎలా ఉందంటే ఎంత ట్రోలింగ్ గురవుతుందంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు అండ్ తిడుతున్నారు కూడా. సినిమా ఏ విధంగా రాసుకున్నాడో ఏందో కానీ ఈ సినిమాతోని నాని అన్నకి పాన్ ఇండియా రేంజ్లో ఒక స్టార్ హీరో చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అంత బాగా చూపించాడు నాని అన్ననైతే ఆ గెటప్ కానీ. నాని అన్న కెరీర్లో ఇంత వైలెంట్గా ఇంత అడల్గా మూవీ అయితే హిట్ 3 ఇంతకు మించి ఉంది. ఇది తెలంగాణ యాసలో అయితే మనకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి. కొన్ని లంజా కొడుకు అనే డైలాగు, అది ఆ టాటూ ఉంది, నాణ్యన టాటూ ఉంది అండ్ కింద షూలో వాచ్ ఉంది. ఒక డిఫరెంట్గా ఉంది. మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలంటే అనురుద్దీన్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒక రేంజ్లో అయితే మ్యూజిక్ అయితే కుమ్మి పడేశాడు. శ్రీకాంత్ గారు మీరు నాని అన్నని ఏ రేంజ్లో అంటే ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అయింది, జపానీస్ భాషలో అంటే 6, 7, 8 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఇది ఇంగ్లీష్లో కూడా అయితే తెలుగులో అయితే తెలంగాణ స్లాంగ్. బట్ ఆ తెలంగాణ స్లాంగ్ నేను నా వరకు చెప్తున్నది అంత సెట్ కాలేదేమో అనిపించింది. బట్ గ్లిమ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకోటి ఏంటంటే బూతు పదాలు అనేది ఎక్కువైపోతున్నాయి. దీన్ని చిన్న పిల్లలు చూడడానికి లేదంట. మరి సినిమా పరంగా చూస్తే గ్లిమ్స్ వేరే లెవెల్లో ఉంది. గూస్ బంప్స్ వచ్చే లెవెల్లో ఉన్నాయి. అండ్ డైరెక్టర్ ఏ రేంజ్లో రాసుకున్నాడో ఆ స్టోరీ కానీ ఇంత గ్లిమ్స్లోనే ఇంతుంటే మన టీజరు ట్రైలరు మూవీలో ఇంకెంత చూపించబోతున్నారు. అనురుద్దీన్ మ్యూజిక్ సూపర్, నాని అన్న గెటప్ సూపర్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ప్రతి ఒక్క ఇండస్ట్రీ వావ్ అనేటట్టయితే గ్లిమ్స్ ఉంది. బట్ మన తెలుగులో చాలా మట్టుకు ఇంత వల్గారిటీ మాట్లాడడం అనేది ఏందని కొంతవర్గం అయితే చాలా తిడుతున్నారు, కొందరు మెచ్చుకుంటున్నారు. బట్ సినిమా పరంగా చూస్తే ఈజ్ గుడ్. బట్ మనం కూడా ఇంత బూతు అనేది తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మధ్య బూతుకి మనం చాలా దగ్గర అయిపోతున్నాం, చాలా కనెక్ట్ అయిపోతున్నారు చాలామంది. కొద్దిగా తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. గ్లిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అనురుద్దీన్ మ్యూజిక్ మాత్రం కుమ్మి పడేశాడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నాని అన్న కెరీర్లోనే ఇన్ని భాషల్లో ఎప్పుడు రిలీజ్ కాలేదు, అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది ఇది. ఖచ్చితంగా నాని అన్న హిట్ 3 అండ్ ఈ ప్యారడైస్తోనైతే పాన్ ఇండియా రేంజ్లో ఒక స్టార్ హీరో ఖచ్చితంగా అవుతాడు. నాని అన్నని స్టార్ హీరో చేయడానికే కంగనం కట్టుకున్నట్టు స్టోరీ రాసుకున్నట్టు ఉన్నది. ఒక డిఫరెంట్ వరల్డ్లోకి అయితే తీసుకెళ్లారు. ఆ గ్లిమ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రేంజ్ అయితే అనిపిస్తుంది. ప్రతి లాంగ్వేజ్లో పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. బట్ మన తెలుగులోనే ఈ పదాలు కొద్దిగా అతిమీరిపోతున్నాయని కొంతవర్గం అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దీని మీద మీరేమనుకుంటారో మీరు మీ ఒపీనియన్ కూడా చెప్పండి. గ్లిమ్స్ మాత్రం ఇచ్చి పడేశాడు. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుంది. డిఫరెన్స్ వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళాడు. ఆ 2 జుట్టులు వేసుకొని కింద వాచ్ షూ చాలా చాలా బాగుంది. ఆ డైలాగ్స్ కూడా ఒక వాయిసే కొద్దిగా ఇంకా బెటర్ తెలంగాణ స్లాంగ్ వాళ్ళని పెట్టుకుంటే బాగుండేదని నా ఒపీనియన్. ఓవరాల్ అయితే గ్లిమ్స్ సూపర్ ఉంది అండ్ కొద్దిగా కాంట్రవర్సీ కూడా అవుతుంది. చూడాలి మరి ఇంకెన్ని కాంట్రవర్సీలు అవుతుందో. మీరు కూడా చూసారా? అయితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కంటెంట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.